సో మన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఫస్ట్ మనం ఛార్జ్తోనే స్టార్ట్ చేద్దాం, అంటే బేసిక్ పాయింట్ అన్నట్టు. సో ఛార్జ్ కాన్ఫిగరేషన్, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి 2 టైప్స్ అన్నట్టు మనకి. ఒకటి పాయింట్ ఛార్జ్, ఇంకోటి ఆ ఛార్జ్ని డిస్ట్రిబ్యూటెడ్. పాయింట్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ చూడండి, ఛార్జ్ కన్ఫైన్డ్ టు ఏ పాయింట్. అంటే ఒక పాయింట్, ఇలా మనం ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ దగ్గర మాత్రమే ఛార్జ్ ఉంటుంది, ఇంకా చుట్టూ ఎక్కడ ఉండదు అన్నట్టు. సో దట్ ఈస్ పాయింట్ ఛార్జ్. నెక్స్ట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటేనేమో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒక పాయింట్ దగ్గర ఉంది కదా, అలా కాకుండా ఇప్పుడు లైన్ అంటే ఇలా ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ మొత్తం ఛార్జ్ ఉంటుంది. అలాగే ఒక రీజన్ తీసుకుంటే ఆ రీజన్ మొత్తం ఛార్జ్ ఉంటుంది. వాల్యూమ్ అంటే లైక్ క్యూబ్, స్పియర్ అలాంటివి తీసుకుంటే దాని మొత్తం మనకి ఇలా ఇలా, ఇదేమో లైన్ అనుకోండి, ఇదేమో ఏరియా, ఇది వచ్చేసి వాల్యూమ్. ఇది మొత్తం ఛార్జ్ ఉంటుంది, ఇది మొత్తం ఛార్జ్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 3 కేసెస్లో ఛార్జ్ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనకి ఈ 3 ఎందులోకి వస్తున్నాయి, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తుంది. ఒకటి లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇన్ లైన్ ఛార్జ్ ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవి 3 ఏంటో. మనకి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విల్ డిస్కస్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇలా ఒక్క దగ్గర కాకుండా మనకి ఏ రీజన్ తీసుకున్నా, ఏ ఏరియా తీసుకున్నా, వాల్యూమ్ తీసుకున్నా, టోటల్ మనకి ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే అవన్నీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కేసెస్ కిందకి వస్తాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లైన్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇదిగోండి, ఇది మనకు ఒక 1 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దీంట్లో ఎంత ఛార్జ్ ఉంది, ఎంత ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది, అదే లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ అని కూడా అంటారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్, అది లైన్ ఛార్జ్ డెన్సిటీ అన్నట్టు. పర్ యూనిట్ లెంత్ అయితే లైన్ ఛార్జ్ డెన్సిటీ వస్తుంది. నెక్స్ట్ పర్ రోయల్ కాన్స్టెంట్ అయింది అనుకోండి సపోజ్, అది యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సపోజ్ రోయల్ కాన్స్టెంట్, అంటే రోయల్ వాల్యూ ఆల్వేస్ ఒక 2 కూలుమ్స్ అనుకోండి పర్ మీటర్. అంటే 1 మీటర్ డిస్టెన్స్లో మనకు 2 ఛార్జీలు ఉన్నాయి. అది నువ్వు ఎట్లా సాల్వ్, ఇప్పుడు మనకి ఇవి చూసుకోండి, ఇది 1 కూలుమ్ ఉందనుకోండి, ఇది 1 కూలుమ్. ఈ 1 మీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకున్నాం, అది 1 మీటర్ ఉంది. ఈ ఛార్జ్ వచ్చేసి 2 కూలుమ్స్ ఉంది, రైట్? అంటే అట్లా నువ్వు ఎక్కడ 1 మీటర్ తీసుకున్నా కానీ ఛార్జ్ మాత్రం 2 కూలుమ్సే ఉంటుంది, వేరీ అవ్వట్లేదు. సో అలా రోయల్ కాన్స్టెంట్ అయితే అది యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. అలా కాకుండా ఫర్ ఎవ్రీ 1 మీటర్, ఒక 1 మీటర్ దగ్గర ఒక దగ్గర 1 మీటర్ తీసుకొని మెజర్ చేస్తే 2 కూలుమ్స్, ఇంకో దగ్గర 3 కూలుమ్స్ అలా వస్తే అది నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయితే. సో యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాక్చువల్లీ నాట్ ప్రాక్టికల్, అది మనకు తెలుసు. డ్యూ టు ద మ్యూచువల్ రిపల్షన్ బిట్వీన్ ద లైక్ ఛార్జెస్. ఇప్పుడు సపోజ్ లైక్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, రిపిల్ అవుతాయి. రిపిల్ అయినప్పుడు ఇక్కడ ఉంటుందా, మూవ్ అవుతుంది. సో అట్లా డిస్టెన్స్ వేరీ అవ్వచ్చు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వేరీ అవ్వచ్చు. సో మనకి యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో ఇఫ్ వాల్యూ ఆఫ్ రోయల్ చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్, ఇక్కడ నేను మెజర్ చేశాను, ఇక్కడ ఒక 1 మీటర్ లైన్ తీసుకున్నాను, ఇక్కడ మెజర్ చేశాను, ఇది 2 కూలుమ్స్ వచ్చింది. ఇంకొక దగ్గర ఎక్కడో 1 మీటర్ తీసుకున్నాను, 3 కూలుమ్స్ వచ్చింది. అంటే ఏంటి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చే వరకు మనకు రోయల్ వాల్యూ అనేది వేరీ అవుతుంది. సో రోయల్ అనేది నాన్ యూనిఫామ్. అలాగే రోఎస్ అండ్ రోవి, మనకు అక్కడ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ అన్నారు కదా, అలాగే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా డినోటెడ్ బై రోఎస్, ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ డినోటెడ్ బై రోవి. ఒక రీజన్ తీసుకున్నారు, దాని ఏరియా వచ్చేసి 1 మీటర్ స్క్వేర్ అనుకోండి. అప్పుడు అందులో ఉండే ఛార్జ్ ఎంత, ఒక 2 కూలుమ్సో 3 కూలుమ్సో, లేకపోతే 3 కూలుమ్స్ ఉందనుకోండి ఫర్ 1 మీటర్ స్క్వేర్, ఇట్ ఈస్ కాల్డ్. అప్పుడు రోయస్ ఏమైందంటే 3 కూలుమ్స్ ఫర్ 1 మీటర్ స్క్వేర్ అన్నట్టు. అలాగే ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇచ్చారు. ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఇప్పుడు రోవి అంటే ఏంటి, Q/V అవుతుంది. అంటే 1 మీటర్ క్యూబ్ అనే వాల్యూమ్ ఉందనుకోండి, వాల్యూమ్ వచ్చేసి 1 మీటర్ క్యూబ్, యూనిట్ వాల్యూమ్ అన్నాడు కదా. సో వాల్యూమ్ ఎంత, 1 మీటర్ క్యూబ్లో ఎంత ఛార్జ్ ఉంది, అదే రోవి. ఓకే, అప్ టు దిస్ క్లియర్ కదా.
నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ అండ్ యూనిట్ వెక్టర్ అన్నారు. పొజిషన్ వెక్టర్ అంటే ఇప్పుడు చూడండి 3 యాక్సిస్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ అనే యాక్సిస్ ఉన్నాయి, మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, P1 P2 అనే పాయింట్ ఉంది. ఇప్పుడు పొజిషన్ వెక్టర్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ అనుకోండి. ఇంకా ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ డ్రా చేసి దాని దగ్గర ఆర్ బార్ పెట్టాం కదా, సో అదే పొజిషన్ వెక్టర్ అన్నట్టు. ఆర్ బార్ చూడండి, మనకి ఆర్ బార్కి వచ్చేసి ఫార్ములా ఆర్ బార్కి x2 మైనస్ x1 ఇంటూ ఏఎక్స్ బార్. ప్రతిదానికి చూడండి ఏఎక్స్ బార్, ఏవై బార్, ఏజెడ్ బార్ వస్తుంది ప్రతి దగ్గర, బికాజ్ ఇట్ ఈస్ ఏ వెక్టర్. ఇక్కడ బార్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బార్ వస్తుంది. ఇదేంటి పొజిషన్ వెక్టర్. దీని మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏంటంటే జస్ట్ ఇవి ఉంటాయి కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్. వి నో దట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మాడ్యులస్. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ వెక్టర్. మన పొజిషన్ మనకి ఇక్కడ ఏంటి రెండు డిస్కస్ చేస్తా అన్నా, ఒకటి పొజిషన్ వెక్టర్, ఇంకోటి యూనిట్ వెక్టర్. పొజిషన్ వెక్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసేసా. ఇప్పుడు యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ ఏఆర్ బార్ ఏమొస్తుంది, ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్. ఇది యూనిట్ వెక్టర్కి ఫార్ములా. ఎందుకు దీన్ని యూనిట్ వెక్టర్ అన్నామంటే, ఇఫ్ సపోజ్ మనం దీనికి మాడ్యులస్ ఫైన్ చేస్తే మాడ్ ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్ వస్తుంది. సో మన ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత అయినట్టు 1 అంటే ఏంటి, యూనిట్. సో ఏఆర్ బార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టర్ కరెస్పాండ్స్ టు ఆర్ బార్. ఎందుకు ఆర్ బార్ అన్నాడంటే మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో మన ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్. అలా కాకుండా ఏ పీ బార్ క్యూ బార్ తీసుకున్నాం అనుకోండి, యూనిట్ వెక్టర్ కరెస్పాండ్స్ టు పీ బార్ ఆర్ యూనిట్ వెక్టర్ కరెస్పాండ్స్ టు క్యూ బార్ అలా వస్తుంది. ఆర్ బార్ అంటే మనం ఇక్కడ చూసాంగా, వెక్టర్ డ్రాన్ ఫ్రమ్ P1 టు P2, రైట్. ఇది నేను అక్కడ ఇదే రాశాను. నెక్స్ట్ కూలుమ్స్లా అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జ్డ్ కండక్టింగ్ బాడీస్. లైక్ చార్జెస్ ఎందుకు అట్రాక్షన్ రిపల్షన్ అన్నాడు అంటే, వి నో దట్ లైక్ చార్జెస్ అయితే రిపల్సివ్ ఉంటుంది, అన్లైక్ చార్జెస్ అంటే అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టేకెన్ లైక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అన్నట్టు. 2 చార్జ్డ్ కండక్టింగ్ బాడీస్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి ఛార్జ్ ఉంటుంది. ఆ 2 బాడీస్ Q1 Q2 చూడండి, Q1 Q2 సపరేటెడ్ బై అ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ బార్ అన్నట్టు. మనకి ఫార్ములా ఎలా వస్తుందంటే, ఎఫ్ బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద Q1 Q2 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². వీటన్నిటిని కంబైన్ చేసి ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకు వచ్చేది ఎఫ్ బార్ ఈక్వల్ టు Q1 Q2 బై r² ఇంటూ 1/4π ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఏంటి, ఎప్సిలాన్ ఎట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఇప్పుడు ఎప్సిలాన్కి చూడండి యూనిట్స్ వచ్చేసి ఫారెడ్ పర్ మీటర్. మనకి ఫారెడ్ పర్ మీటర్ ఎలా వస్తుందని ఇక్కడ డిరైవ్ చేశాను. కెపాసిటెన్స్కి ఫార్ములా అంటే యాజ్ వీ నో దట్ ఎప్సిలాన్ ఏ బై డి, రైట్. కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంటి, ఫారెడ్స్. ఏరియాకి మీటర్ స్క్వేర్ వస్తుంది, డిస్టెన్స్కి మీటర్ వస్తుంది. ఈ ఒక మీటర్ ఈ స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోతే మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ మీటర్ ఉంటుంది. ఈ మీటర్ నెట్ తీసుకొస్తే ఎప్సిలాన్ ఈక్వల్ టు ఫారెడ్ పర్ మీటర్. సో ఎప్సిలాన్కి యూనిట్స్ ఏంటి, ఫారెడ్ పర్ మీటర్. ఇక్కడ ఒకటి రాసింది చూడండి, ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ మనకి ఎప్సిలాన్ నాట్ అంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ. దీని వాల్యూస్ ఇచ్చారు 8.85 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ పర్ మీటర్ ఆర్ 10⁻⁹/36 ఫారెడ్ పర్ మీటర్. రెండు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బెస్ట్, నా ఉద్దేశం ఏంటంటే ఇది బెస్ట్ గుర్తుపెట్టుకోండి, బికాస్ మనకు ఫార్ములాలో 1/4π అలా వస్తుంది. అండ్ ఆ పై 36π మేబీ క్యాన్సిల్ అవ్వచ్చు. సో అలా. అండ్ వాట్ ఈస్ ఎప్సిలాన్ ఆర్? ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దీనికి అసలు యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్. చూడండి నెక్స్ట్ పర్మిటివిటీ ఆర్ కెపాసిటీ అని ఇచ్చారు కదా. అసలు వాట్ ఈస్ పర్మిటివిటీ అంటే, పర్మిటివిటీ అంటేనే మనకు అర్థమవుతుంది కదా, అలోయింగ్, గివింగ్ పర్మిషన్ అన్నట్టు. వాట్ ఈజ్ ఇట్ అలోయింగ్? ఇట్ అలోయింగ్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్, అలోయింగ్ టు ఎబిలిటీ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది ఒక మీడియం ప్రాపర్టీ అన్నట్టు. మీడియం ప్రాపర్టీ కాబట్టి మనకి నేను ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, కానీ యాక్చువల్లీ ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క ఎప్సిలాన్ పర్మిటివిటీ వాల్యూ ఉంటుంది. బికాజ్ అన్ని మీడియంకి సేమ్ ఎబిలిటీ ఉండదు ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేయడానికి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అన్నట్టు.
ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. విక్టర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ Q2 డ్యూ టు Q1 అంటే F బార్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే విక్టర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ Q1 డ్యూ టు Q2. చూడండి దీనికి ఆపోజిట్ అన్నట్టు. ఇప్పుడు ఇది Q1 కదా, ఇది Q2 కదా. యాక్టింగ్ ఆన్ Q2 డ్యూ టు Q1. Q2 మీద యాక్ట్ అవుతుంది డ్యూ టు Q1 కదా. దీన్ని మనము F బార్తో డినోట్ చేసామండి. ఇప్పుడు యాక్టింగ్ ఆన్ Q1 డ్యూ టు Q2 అంటే మనకి ఎలా వస్తుంది, ఇలా దీని ఫోర్స్ దీని మీద యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, దీని ఫోర్స్ దీని మీద యాక్ట్ F బార్ అవుతుంది. కానీ సెకండ్ టైం ఏంటి, యాక్టింగ్ ఆన్ Q1 డ్యూ టు Q2 అంటే మన డైరెక్షన్ ఏమవుంది, రివర్స్ అయింది కాబట్టి F బార్ కూడా ఏమవుతుందంటే -F బార్ అవుతుంది. సో అదే ఇచ్చాడు చూడండి, వెక్టార్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ Q1 డ్యూ టు Q2 ఈజ్ -F బార్. కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ ఉంటుంది చూడండి. ఎందుకంటే మన మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ అప్లై చేస్తాం, నెగిటివ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మొత్తం పాజిటివ్ అయిపోతుంది కాబట్టి రెండిటి మధ్యలో ఇది దీని మీద యాక్ట్ అయినా ఇది దీని మీద యాక్ట్ అయినా ఫోర్స్ సేమ్ ఉంటుంది, బట్ డైరెక్షన్స్ మాత్రం రివర్స్ అవుతాయి. మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్స్ రివర్స్ అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఈ దీంట్లో మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టాలి అనేది అసలు కాన్సెప్టే అవసరం లేదు. హ్యాపీ ఈజీ గుర్తుంటుంది, ఒక్క ఫోర్స్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, యూనిట్స్ వోల్ట్ పర్ మీటర్ ఆర్ న్యూటన్స్ పర్ కులుమ్. ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అన్నాడు, అంతే కదా. ఫోర్స్ ఇక్కడ న్యూటన్ పర్ కులుమ్ అన్నారా, న్యూటన్ దేనికి, ఫోర్స్కి, కులుమ్ దేనికి, ఛార్జ్కి. సో ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. సో ఈ బార్ ఏమైంది, F/Q అయింది. సో ఇక్కడ మనకి ఎఫ్లో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, న్యూమరేటర్లో 2 ఛార్జెస్ ఉన్నాయి, కింద 4πε/r² ఇంటూ r/mod r. కానీ మనకి ఏం చేస్తున్నాం, ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అన్న అంటే డినామినేటర్లో ఒక Q రాస్తున్నాం కదా. Q రాస్తున్నామంటే ఇప్పుడు చూడండి, ఎఫ్లో వచ్చేసి 2 ఛార్జెస్ ఉన్నాయి. ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఈ రావాలంటే ఏంటి, F/Q అన్నాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయి కదా, Q1 Q2/4πε/r² ఇంటూ Q ఇంటూ r/mod r ఉంది. అప్పుడు మనకి ఈ Q క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఎన్ని క్యూస్ వస్తున్నాయి, ఓన్లీ 1 క్యూస్. చూడండి అదే ఫార్ములా మనకి ఇక్కడ వచ్చింది. సో Q/4πε/r² ఇంటూ r/mod r. సింపుల్ ఫోర్స్ ఫార్ములా తీసుకోవాలి, న్యూమరేటర్లో 2 ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఒక ఛార్జ్ రిమూవ్ చేయాలి, డైరెక్ట్ ఫార్ములా రాసేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం లేదు, మనం ఒక ఛార్జ్ పెట్టామనుకోండి, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంతే. సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్. మనం ఎక్కడ నుండి చూస్తున్నాం, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఇక్కడ నుండి చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నుండి చూస్తున్నాం కాబట్టి ఈ ఛార్జ్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, దాన్ని r/. సపోజ్ r/ అని తీసుకుంటే చూడండి అదే r/² వేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, Q/4πε/r² తీసుకున్నాం, r/mod r తీసుకున్నాం. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామే అనుకోండి, Q కాకుండా మనకి ρl రావాలి. ఎందులో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాలో సపోజ్ క్వశ్చన్లోనే ఛార్జ్ ఇవ్వలేదు, ρl ఇచ్చాడు, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి ఇది ఫార్ములా. ఏం లేదు, సింపుల్, మనకి లైన్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా తెలుసు కదా, ρl = Q/L. సో Q = ρl ఇంటూ L, రైట్. ఇప్పుడు Q = ρl ఇంటూ L. ఇప్పుడు మనము ఇది మొత్తం ఇది మొత్తం ఒక లైన్ అనుకోండి, మనం ఇందులో ఒక చిన్న పార్ట్ తీసుకున్నాం, ఆ లైన్ మొత్తం తీసుకోవట్లేదు, జస్ట్ చిన్న పార్ట్ తీసుకున్నాం, దాని లెంత్ dl అని రాసుకున్నాం. అప్పుడు ఛార్జ్ కూడా మొత్తం తీసుకున్నట్టే కదా, ఓన్లీ ఈ లెంత్లో ఉన్న ఛార్జ్ తీసుకున్నట్టే కదా. సో dq = ρl ఇంటూ dl, రైట్. అదే ఇక్కడ రాసాం చూడండి, dq = ρl ఇంటూ dl. ఇప్పుడు మనం ఒక చిన్న పార్ట్ దగ్గర తీసుకున్నాము లెంత్, ఛార్జ్ కూడా dl. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏం తీసుకోవాలి, d/, ఎందుకంటే మనం ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయట్లేదు, జస్ట్ ఈ పార్ట్ ఒకటి తీసుకొని అక్కడ మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తున్నాం. సో d/, = dq/4πε/r². dq అంటే ఏంటి, ρl ఇంటూ dl. సో మనం అక్కడ మాత్రమే తీసుకున్నాం కదా, మనకి ఏమొచ్చింది dA, కానీ మనకు కావాల్సింది ఏంటి, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
సో మనం ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ అంటే ఒక చిన్న పార్ట్ తీసుకోవడము, ఇంటిగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ దోస్ స్మాల్ పార్ట్స్ అన్నట్టు. ఇంటిగ్రేషన్ అంటే సమ్, డిఫరెన్షియేషన్ అంటే ఏదో ఒక చిన్న పార్ట్ తీసుకొని డిఫరెన్షియేట్ చేయడం. సో మనకు టోటల్ కావాలంటే ఏం చేయాలి, అన్నిటినీ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక లైన్ తీసుకున్నాము, మనం క్యాలిక్యులేట్ చేసేది ఏదో ఒక చిన్న పార్ట్ దగ్గర మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అందుకే మనము డిఎల్ అని తీసుకున్నాం. కానీ మనకు కావాలి ఈ డిఎల్ అని తీసుకున్నాము, డిఎన్ తీసుకున్నాము, డిక్యూ అని తీసుకున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంటి, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు కావాలి. అంటే కంప్లీట్ ఈ కావాలి అంటే డిఈని ఇంటిగ్రేట్ చేయాలి. సో డిఈని ఇంటిగ్రేట్ చేస్తే ఈ వచ్చింది, జస్ట్ మనం ఇంటిగ్రేషన్ పెట్టాము, మనకి ఫైనల్గా ఫార్ములా ఇది ρl/2πεr. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి జస్ట్ ఏం లేదు, మనకి చార్జ్ డెన్సిటీస్ పాజిటివ్ నెగిటివ్ అయినప్పుడు దెన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నట్టు ఇవి రెండు. సో పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి, లైన్ ఛార్జ్ డెన్సిటీ ఉంది, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అవుట్వర్డ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ఏమన్నాడు, పాజిటివ్ అన్నాడు. పాజిటివ్ అంటే ఏంటి, హై వాల్యూ, మన దగ్గర చాలా ఎక్కువ ఉంది, మనం ఏం చేస్తాము, బయటికి ఇచ్చేయడానికి ట్రై చేస్తాం. అలాగే అదే నెగిటివ్ ఉందనుకో, నెగిటివ్ అంటే ఏంటి, మన దగ్గర లేదు, మైనస్ అయిపోయినాయి. మైనస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకోవడానికి చూస్తాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మైనస్ ఉందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది, లోపలికి వస్తుంది. పాజిటివ్ ఉందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు వెళ్తుంది, బయటికి వెళ్తుంది, రైట్? ఇప్పుడు గుర్తుంది కదా, పాజిటివ్ అంటే బయటికి ఇచ్చేస్తాం, సో ఈ అవుట్వర్డ్. నెగిటివ్ అనుకో, ఈ తీసుకుంటాం, సో ఈ ఇన్వర్డ్. సో ఈ బార్కి మనకు ఫార్ములా ఇక్కడ ఏమొచ్చింది, ρl/2πεr కదా. అది ఎప్పుడు ఆ డిస్టెన్స్ ఉన్నప్పుడు. కానీ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, పి. నువ్వు ఎక్కడి నుంచి అయితే అబ్జర్వ్ చేయాలి, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది, అప్పుడు ఎక్కడి నుంచి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, ఇక్కడ నుంచి మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తానో అక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, పి. సో ρl/2πεp, రైట్? ఇది ఎందుకు ఇచ్చానంటే సేమ్ ఏం లేదు, మనకు డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా తగ్గుతుంది, అంతే కదా. ఇప్పుడు మనము ఇక్కడ నిల్చున్నాము, గట్టిగా సౌండ్ చేసాము, ఇక్కడ ఉన్నవాడికి వినబడుతుంది, ఇంకా వాళ్ళు ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ ఉన్నవాడికి వినిపిస్తుందా, వినిపించదు. అంటే డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దికి ఈ ఎఫెక్ట్ ఏమవుతుంది, తగ్గుతుంది. అలాగే మన డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది అన్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది, మనం 2 ఛార్జెస్ తీసుకున్నాము, 2 పాజిటివ్ ఛార్జెస్, 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు వస్తున్నాయి. అప్పుడు మిడ్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎందుకంటే చూడండి, 2 ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ అవుట్ ఆఫ్ ఫేస్ కదా, ఇవి 2 ఏంటి, అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటాయి. సో యాడ్ అయితే ఏమైంది, 0 అయిపోతుంది. ఇలా అవుతుంది అనుకోండి, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి. ఫస్ట్ దాని వచ్చేసి ఆయన చూడండి, ఇంకొకటి డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఉండాలి, పీ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ రాసేసాను. సో ρl/2πεp మైనస్ ρl/2πεp. సో ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్స్ కదా, ఒకటి ఇట్లా ఇటు వస్తుంది, ఇట్లా మనం ఆల్రెడీ ఫోర్స్లో డిస్కస్ చేసాం కదా, Q1 ఆన్ Q2 ఈ డైరెక్షన్ అనుకో, అప్పుడు ఈ డైరెక్షన్ ఫోర్స్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్ ఆల్వేస్ నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆల్సో నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. సో ఇటు వచ్చేది ఈ అయితే ఇటు వచ్చేది -e అవుతుంది, 0 అయిపోతుంది. కానీ సేమ్ డైరెక్షన్స్, ఇప్పుడు ఇది ρl పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ అవుట్వర్డ్స్ ఇస్తుంది. నెగిటివ్ ఏం చేస్తుంది, టేక్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ మీన్స్ దట్ టువర్డ్స్ ద ఛార్జ్ అన్నట్టు. సో ఫీల్డ్స్ ఏమవుతాయి, ఇన్ ఫేస్లో ఉంటాయి, ఇన్ ఫేస్లో కాబట్టి 2 సేమ్ డైరెక్షన్ కాబట్టి, ఒకటి ρl/2πεp, ఇంకోటి ρl/2πεp. ఇవి 2 యాడ్ చేస్తే మనకు వచ్చేది ρl/πεp. దట్స్ ఆల్ టు ద టుడేస్ క్లాస్.